మన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు భౌమ చతుర్థి. ఈ భౌమ చతుర్థి యొక్క విశిష్టత ఏంటి? ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏంటి? చెట్టు నుంచి యాపిల్ పండు కింద పడుతూ ఉంటే అది చూసి భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని గ్రహించారు పాశ్చాత్యులు. అంటే వస్తు జ్ఞానం నుంచి వాస్తవాన్ని తెలుసుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తే తపశ్శక్తి సంపన్నులైన ఋషులు తమ ధ్యానము ద్వారా, తపస్సు ద్వారా అంతరిక్షంలో ఉన్న గ్రహముల యొక్క, నక్షత్రముల యొక్క తత్వాన్ని గ్రహించి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. అమావాస్యేతు సోమేన సప్తమీ భాను సంయుత చతుర్థి బుధవారేణ అష్టమి చతస్ర తిథి యస్త్వాయాం సూర్యగ్రహణ సన్నిభాః స్నాన దాన తథా శ్రాద్ధ సర్వతత్రాక్షయం భవేత్ అని. అంటే సోమవారం అమావాస్య కలిసి ఉంటే, సప్తమి ఆదివారం కలిసి ఉంటే, మంగళవారము చవితి కలిసి ఉంటే, బుధవారము అష్టమి కలిసి ఉంటే ఆ పర్వదినాలు సూర్యగ్రహణ తుల్యంగా భావించబడతాయి. ఆ రోజు చేసేటువంటి స్నానము, దానము, శ్రాద్ధకర్మ, పితృదేవతలకు సంప్రీప్తి చేయటం కోసం ఆచరించే కర్మలన్నీ కూడా అక్షయమైన ఫలితాన్ని అందజేస్తాయి. ఇలా చెప్పటం వెనకాల ఆంతర్యం ఏమిటి అంటే, తిథిని మనం జనార్దన స్వరూపంగా భావిస్తాం. ఒక్కొక్క వారానికి ఆ వార అధిపతి ఉంటాడు. వారాధిపతి తిథి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. క్షయం లేకుండా చూసేదే నక్షత్రం. యోగ కరణాల యొక్క మహత్యంతో ఆచరించే ప్రతి కార్యక్రమం అద్భుతంగా నెరవేరాలన్నదే ఋషి ఈ విధంగా చెప్పటంలోనే ఆంతర్యం. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, చవితి అనేది వినాయక ఆరాధనకు అత్యుత్తమమైన తిథి. మంగళవారము అంటే వేదము అమంగళములు లేకుండా చూచున్నది అని మంగళవారాన్ని నిర్వచించటం జరిగింది. మంగళవారానికి అధిపతి కుజుడు. చవితికి వినాయక ఆరాధన చేయటం వల్ల వచ్చే కష్టాలన్నింటినీ, సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు. ఈ సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని భౌమ చతుర్థి అంటారు. ఆ రోజు నువ్వు ఆచరించేటువంటి కార్యక్రమాల వలన, వినాయక ఆరాధన వలన, కుజగ్రహాన్ని శాంతిపరచటం వలన, కుజగ్రహ సంబంధంతో వచ్చేటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు. భూ సంబంధమైన వివాదాలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. సంతానంతో ఉన్న సమస్యలు పరిష్కరింపబడతాయి. వివాహాది కార్యక్రమాలలో జరిగే ఆలస్యం తగ్గిపోతుంది. అందుకే ఆ రోజు కుజుణ్ణి ఓం శర్వాయ శర్వపుత్రాయ క్షోణోత్సంగభవాయ కుజాయ లలితాంగాయ లోహితాంగాయ నమః అంటూ పూజించమన్నారు. ఒక రాగి పాత్ర మీద కందుల ధాన్యాన్ని ఉంచి, రాగి నాణ్యాన్ని ఆ కుజునికి ప్రతీకగా భావించి, పంచామృతాలతో అభిషేకించి బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టమన్నారు. బెల్లాన్ని దానం ఇవ్వమన్నారు. ఇవన్నీ చేయటం వల్ల ఆ గ్రహ సంబంధంగా వచ్చే సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. అదేవిధంగా చతుర్థి తిథి సూర్యుని నుంచి చంద్రుడికి ఉన్న దూరాన్ని తెలియజేస్తూ 36 డిగ్రీల నుంచి 48 డిగ్రీలతో తన ప్రకాశాన్ని అందజేస్తూ ఉంటుంది. ఇలా వచ్చే కిరణాల వల్ల కొంత హాని జరగవచ్చు. వాటి నుంచి తప్పించుకోవాలి, జీవితాన్ని ఆనందంగా గడపాలి, జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలి అనుకుంటే
సంకటహర చతుర్థి నాడు ఆ వినాయకుడిని ఆరాధన చెయ్యాలి. దారిద్ర్య దహన గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ రెండూ కలిసి వస్తే అది ఒక అద్భుతమైన పర్వదినంగా చెప్పబడి సూర్యగ్రహణ తుల్యంగా దానిని అభివర్ణిస్తూ ఆ రోజు చేసేటువంటి స్నాన, దాన, జప, పితృదేవత కార్యక్రమాలన్నీ అద్భుతమైన ఫలితాలు అందిస్తాయి. కనుక భౌమ చతుర్థికి అంతటి ప్రాధాన్యతనిచ్చారు ఋషులు. అది తెలుసుకొని అందరం ఆచరించగలిగితే ఎదురయ్యే సమస్యలకన్నింటికీ పరిష్కారం తెలుసుకుంటూ అద్భుతమైన ఆనందాన్ని పొందవచ్చు. తిథిశ్ర శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం అని పంచాంగం గురించి తెలియజేస్తారు. ఈ రహస్యాలన్నింటినీ మనకు తెలియజేసిన వారు ఋషులు. ఋషిపీఠమైన భారతదేశంలో వారు ఇచ్చిన విజ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ అనుష్ఠానం చేస్తూ అభ్యుదయ పథంలో ముందుకు సాగమని చెప్పేది శాస్త్రం. తెలుసుకుందాం, ఆచరిద్దాం. గురుగారు, మరి ఈ శ్రావణ మంగళవారం రోజు చేసే మంగళగౌరి వ్రతం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? శ్రీమంగళే సకల మంగళ జన్మభూమి, శ్రీమంగళే సకల కల్మషస్థూల వహ్నే, శ్రీమంగళే సకల దానవ దర్పహంత్రి, శ్రీమంగళేఖిలమిదం పరిపాహి విశ్వం అని సూర్య భగవానుడు కాశీలో గభీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి 1,00,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆ మంగళ గౌరి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రుడై మయూఖాదిత్యుడిగా అక్కడ విలసిల్లుతాడు. మంగళాలనన్నింటినీ అందజేస్తూ కల్మషాలనన్నింటినీ దహిస్తూ పెరిగిన దర్పాన్ని అంతం చేసే అద్భుతమైన శక్తి మంగళగౌరి. శ్రావణ మాసము అనేది వేద మాతకు చిహ్నం, వేదాధ్యయనానికి అద్భుతమైన ముహూర్తం. ఈ పర్వదినంలో మంగళ గౌరిని ఆరాధించగలిగితే సకల శుభాలు మన సొంతమవుతాయి. కాలంలో వచ్చే ప్రతికూలత అంతా అంతర్ధానమైపోతుంది. మంగళ గౌరి వ్రతాన్ని ఆచరిస్తున్న సమయంలో ఒక కథ చెప్పుకుంటాం. సుశీల తనకు దీర్ఘ సుమంగళిత్వం ఉన్నది అని తెలుసుకొని ప్రతినిత్యము మంగళ గౌరిని ఆరాధిస్తూ ఉంటుంది. అపమృత్యువు ఉన్నటువంటి వారదత్తుడు ఈ విషయం తెలుసుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు. తత్కారణంగా వారదత్తుడిని కాటు వేయటానికి వచ్చే సర్పము ఆమె చేతికి చిక్కుతుంది. దాన్ని కుండలో పెట్టి మరునాడు చూస్తే అది ఒక ముత్యాల హారంగా మారిపోతుంది. ఈ కథ ఆంతర్యం ఏమిటి అంటే, కాలము అంటే కాళము, కాలానికి ప్రతీకగా సర్పాన్ని చెప్తారు. ఇది కాటు వేయటము అంటే వచ్చే ప్రతికూలతలన్నీ కాటుతో నిర్వచింపబడితే దాన్ని బంధించి నీ వశం చేసుకుంటే ఆ కాలమే ప్రతికూలతలనన్నింటినీ తొలగించి ఆనుకూల్యాన్ని కలుగజేస్తుంది. దానికి మంగళగౌరిని అర్చించాలి. మంగళగౌరిని అర్చించటం వల్ల సౌభాగ్యము, సంతానము ఈ రెండూ సిద్ధిస్తాయి. విశేషంగా ఈ శ్రావణ మంగళ పర్వదినాలలో ఆ గౌరీమాతను అర్చించి సకల శుభాలను పొందవచ్చని శాస్త్రం తెలియజేస్తూ ఉంది. అందుకే శ్రావణ మంగళవారాలలో ఆ తల్లిని అర్చించి సౌభాగ్యాన్ని, దీర్ఘ సుమంగళిత్వాన్ని పొంది కుటుంబమంతా ఆనందంగా అభ్యుదయ పథంలో నడవటానికి అవసరమైనటువంటి పరిస్థితులను మనం నిర్మాణం చేసుకోవచ్చు. శ్రావణ మంగళ గౌరీ వ్రతానికి అంత ప్రాధాన్యత తెలియజేయబడింది. ఈ మంగళవారాలలో ఆ గౌరీ మాతను అర్చిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు,
కాశీని దర్శించిన తర్వాత రామేశ్వరం దర్శించుకున్నాకే కాశీయాత్ర పరిపూర్ణం అవుతుందని చెప్తారు. అలాగే కాశీలోని గంగను తీసుకువెళ్ళి రామేశ్వరంలో శివలింగానికి అభిషేకం చేయడంలో అంతరార్థం ఏమిటి? శివకేశవ అభేదాన్ని చెప్పే అద్భుతమైన సాంప్రదాయమే సంపూర్ణ యాత్రను ప్రారంభించి రామేశ్వరం నుంచి కాశీకి వచ్చి మధ్యలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుంటూ తరువాత కాశీ గంగను తీసుకుని వెళ్ళి రామేశ్వరుణ్ణి అభిషేకం చెయ్యాలి. రాముడు గొప్ప, శివుడు గొప్ప అన్న తారతమ్యం ప్రపంచాన్ని కుదిపివేస్తున్న సమయంలో ఇలాంటి అద్భుతమైన సాంప్రదాయం నీలో వారిద్దరి పట్ల భేదభావాన్ని రూపుమాపుతుంది. రామేశ్వర అన్న శబ్దానికి అర్థం ఏమిటి అని ప్రశ్నించారు కంచి పరమాచార్య. ఒక అద్భుతమైన ఐహిత్యాన్ని చెప్పారు. దేవతలకు కూడా ఇదే సందేహం వస్తే రామేశ్వరుడు అంటే రాముడికి ఈశ్వరుడు కనుక ఈశ్వరుడే గొప్ప అని కొంతమంది, కాదు రాముడినే ఈశ్వరుడిగా కలిగినవాడు అని కొంతమంది, అంటే షష్ఠీ తత్పురుష సమాసము బహుర్విహి సమాసం అని ఇద్దరు వాదులాడుకుంటే అందరూ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే ఇది షష్ఠీ తత్పురుషము కాదు, బహుర్విహి కాదు, కర్మధారయము, రాముడే ఈశ్వరుడు అని దీని అర్థము అని వివరించాడట. ఈ వివరణ మనకేం తెలియజేస్తుంది అంటే అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నాం, అనేక మంది దేవతలను ఆరాధిస్తూ ఉన్నాం, కానీ అందరిలో ఉన్నది ఆ భగవత్ స్వరూపమేనన్నటువంటి ఆలోచన గనక మనలో మృగ్యమైతే ఆ ఆరాధన దేనికి? ధర్మరాజుకు కృష్ణుడు తీర్థయాత్రకు వెళుతున్నప్పుడు ఒక సొరకాయనిచ్చి పంపించాడట. ప్రతి తీర్థంలోనూ దీనిని కూడా స్నానం చేయించి తీసుకురమ్మన్నాడు. అలా అనేక తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చిన తరువాత సంతర్పణ చేస్తూ కృష్ణుడి దగ్గరికి వచ్చి, ఎందుకు ఇచ్చావు ఆ సొరకాయ? దాన్ని అంతా తిప్పుకొచ్చాను, ప్రయోజనం ఏమీ లేదు, అది కుళ్ళిపోయింది అంటే ఈ భేదభావన పోగొట్టుకోకుండా అందరిలో ఉన్నది ఆ భగవత్ స్వరూపమే అన్న భావన లేకుండా ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఆ సొరకాయలాగానే నిష్ప్రయోజనమవుతుంది అని తెలియజేశారు. అందుకే అద్భుతమైన ఈ సాంప్రదాయంతో అందరిలో ఉన్నది ఒకే ఆత్మ చైతన్య అద్వైత భావం ఉద్భవించాలన్న సంకల్పంతో రామేశ్వరం నుంచి కాశీకి వచ్చి కాశీ గంగను తీసుకువెళ్ళి రామేశ్వరుడికి అభిషేకం చెయ్యాలి అని ఒక సాంప్రదాయంగా మనకు తెలియజేయటం జరిగింది. ఆచారాన్ని పాటిస్తూ అంతరార్థాన్ని గ్రహిస్తూ అభ్యుదయాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. గురుగారు, ఇక మరో సందేహం. చాతుర్మాస్య దీక్ష పాటించే పీఠాధిపతులు, సాధువులు వీళ్ళంతా ఒకటే ప్రదేశంలో స్థిరంగా ఆవాసం ఏర్పరచుకోవడంలో అంతరార్థం ఏంటి? చాతుర్మాస్య దీక్ష ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా సామాన్యంగా కొనసాగిస్తూ ఉంటారు. ఈ సమయంలో వర్షాలు పడుతూ ఉంటాయి. వర్షం అన్న పదానికి వరం సీదయతి ఇది వర్ష అంటే శ్రేష్టమైన పంటను ఇంటికి తెచ్చుకొచ్చేది అని అర్థం. అలానే వరం ధనం సీదతి అవసాదయతి నాశయతి అని కూడా చెప్తుంది. అంటే ఆ పంటతో నువ్వు సంపాదించిన ధనం అంతా నీకు వచ్చిన రోగాలు పోగొట్టుకోవడం కోసం ఉపయోగించేటువంటి సమయము అని. రెండు నిర్వచనాలు ఎందుకు చెప్పింది అంటే ఈ రెండు సత్యాలే. ఈ వర్షాకాలంలో శ్రావణ భాద్రపద మాసాలలో నదులన్నీ నీటితో నిండి రజస్వలవుతాయి, అంటే బురదతో నిండి ఉంటాయి. రజస్సు అంటే బురద అని అర్థం. అందుకే ఆ నదులలో ఆ సమయంలో స్నానం చేయకూడదు. చాతుర్మాస్య దీక్షలో ఉన్న సన్యాసులు సంచారం చేసేటప్పుడు నీటిని స్వీకరించటానికి నదులను ఆశ్రయిస్తారు. చిన్నజీయర్ స్వామి వారిని అడిగారు, మీరు మొదలు విదేశాలకు వెళ్ళేవాళ్ళు కాదు, ఇప్పుడు వెళుతున్నారు, కారణం ఏమిటి అంటే మేము భూస్పర్శ ఉన్న జలాన్ని మాత్రమే స్వీకరిస్తాం,
మొదట అక్కడ ఆ ఏర్పాటు జరగలేదు, తరువాత జరిగింది, అందుకే వెళ్ళామన్నా. అంటే కఠినమైన నియమాలతో సమాజ శ్రేయస్సు కోసం అహరహము కృషి చేసేవాడే సాధువు, సన్యాసి. ఇలా నదీ స్నానం చేస్తూ నదీ జలాలను మాత్రమే స్వీకరిస్తూ కాలం గడిపేటువంటి సంచారం చేసేటువంటి సన్యాసి ఈ చాతుర్మాస్య దీక్షలో అలా సంచారం చేసినట్టయితే అది శాస్త్ర విరుద్ధమయ్యి అనారోగ్యం పాలవుతారు. కనుక ఒకే స్థావరంలో ఉండి ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యల నుంచి ప్రజలను చైతన్యవంతులను చేయటం కోసం వారికి ప్రవచనాల ద్వారా జ్ఞానోదయం చెయ్యమని శాస్త్రవచనం. అందుకే చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి పీఠాధిపతులు, సాధువులు, సన్యాసులు ఒకే స్థానంలో ఉంటారు. నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తూ వారల్ కృష్ణ చరిత్రముల్ చదువగా వర్ణింపగా వాడగా ఆరావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్వీనులతో రంబై పరిపూర్ణమైన మది సంతసించి నేనంతట ఆరంభించితి విష్ణు సేవకితర ప్రారంభ దురుండనై అని చెప్తాడు. అంటే ఈ చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి స్వామీజీలను, సాధువులను అర్చించటం వల్ల విష్ణు సేవలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటో నాకు తెలిసింది. అప్పటి నుంచి మిగతా అన్ని కార్యక్రమాలను వదిలేసి నేను విష్ణు సేవ ప్రారంభించాను. అంటే అర్థం చేసుకోవలసిన సత్యం ఏమిటి అంటే కేవలం షోడశోపచారాలతో శ్రీ మహావిష్ణువుని అర్చించాడని కాదు. విష్ణువు అంటే నాకు ఆ శబ్దానికి అర్థం తెలిసింది. వాళ్ళు వివరించి చెప్పారు. చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే, అందరిలో ఉన్న చైతన్యము ఆ విష్ణువు అని పిలువబడుతోంది. కాబట్టి అందరికీ సహాయం చేయటం ప్రారంభించాను. అందరికీ ఉపకారం చేయటం కోసం నా జీవితాన్ని సదుపయోగం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అని చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి సాధువుల యొక్క సాంగత్యంతో నీ ఆలోచన విధానం ఎలా మారిపోతుందో తెలియజేస్తూ దాసీపుత్రుణ్ణి దేవర్షిగా మారాను. మనం కూడా దాసీపుత్రులమే. మన ప్రారంధానికి, కర్మ ఫలాలకు మనం దాసులం. దాని నుంచి బయటపడి దేవర్షిగా మారాలి, నిత్యము శ్రీమన్నారాయణుని యొక్క నామాన్ని కీర్తిస్తూ త్రిలోక సంచారం చెయ్యాలి అన్న భావన మనలో ఉంటే చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి సాధువులను ఆశ్రయించాలి. దానికోసమే వారు ఒకే స్థావరంలో ఉండి ప్రజలందరికీ అద్భుతమైన ప్రవచనాల ద్వారా వారి కర్తవ్యాన్ని ప్రబోధిస్తూ ఉంటారు. అది చాతుర్మాస్య దీక్షలో సాధు సంతులంతా ఒకే స్థావరంలో ఉండటంలోనే ఆంతర్యం. గురువుగారు, భగవాన్ రమణులు కావ్యకంఠ గణపతిని నాయన అని పిలవటంలో అంతరార్థం ఏమిటి? ఎందుకు అలా పిలిచారు? కావ్యకంఠ గణపతి గారి పితృదేవుని పేరు నరసింహశాస్త్రి. కాశీలో డుండి గణపతిని అర్చిస్తూ ఉండేవారు. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో కాశీలో వారు అలా డుండి గణపతిని ఉపాసన చేస్తున్న సమయంలో వారికి ఆ గణపతి వచ్చి తన తొడ మీద కూర్చున్నట్టు స్వప్నం వచ్చింది. వెంటనే అర్థమైంది, నా భార్య పిల్లవాడిని ప్రసవించింది అని తెలుసుకొని ఇంటికి వచ్చి ఆయనకు గణపతి అని నామకరణం చేశారు. గణపతి వరప్రసాది అయినటువంటి కావ్యకంఠ గణపతి ముని మహాప్రతిభావంతుడు. మంత్రశాస్త్రాన్ని బాగా ఆకళింపు చేసుకున్నాడు. ఎన్ని మంత్రాలను ఉపాసించినా మనశ్శాంతి దొరకటం లేదు. అప్పుడు గురువును వెతుక్కుంటూ అరుణాచలం చేరారు. అరుణాచలంలో భగవాన్ రమణులు మౌన దీక్షలో ఉన్నారు. ఎవరు ఏ ప్రశ్నైనా అడిగితే ఇసుకలో సమాధానం రాసిచ్చేవారు తప్పితే మాట్లాడేవారు కాదు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం, మౌనంగా వ్యాఖ్య చేసే అద్భుతమైన ఆ దక్షిణామూర్తి తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. ఆ సమయంలో కావ్యకంఠ గణపతి భగవాన్ రమణుల దగ్గరికి వచ్చి తన సమస్యను విన్నవించుకున్నారు. నాకు మంత్రానుష్ఠానం చేస్తున్నా మనశ్శాంతి దక్కటం లేదు. అప్పుడు భగవాన్ రమణులు మొట్టమొదటిసారి నోరు తెరిచి నాయనా అని సంబోధించారు కావ్యకంఠ గణపతిని. నాయన అంటే దక్షిణ దేశంలో గణపతి అని అర్థం.
కానీ దేహంతో ఉన్న వాళ్లను నాయన అని వారు సంబోధించరు. ఇక్కడ భగవాన్ రమణులు కావ్యకంఠ గణపతిని నాయన అని సంబోధించడంలోని ఆంతర్యం ఏమిటంటే సాక్షాత్తు ఆ గణపతి అంశవే నీవు అని ఆయనకు తెలియజేస్తూ ఆ సత్యాన్ని సాక్షాత్తు శివస్వరూపమైనటువంటి భగవాన్ రమణులు నాకు కూడా అర్థమైంది, నువ్వు బాధపడాల్సిన పని లేదు. గణపతి శివుని కుమారుడే కదా. ఇలా ఆయనకు స్వాంతన చేకూరుస్తూ మంత్రం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో అది నిన్ను తరింపజేసేటువంటి సత్యమని గ్రహించు, నాన్ యార్ అని ప్రశ్నించుకో, తద్వారా నిన్ను నువ్వు గుర్తించుకో అని అద్భుతమైనటువంటి రహస్యాన్ని కావ్యకంఠ గణపతి మునికి తెలియజేశారు. అక్కడున్న ప్రజలంతా కోలాహలం, మౌనస్వామి మాట్లాడాడు, బ్రాహ్మణస్వామి మాట్లాడాడు అంటూ పండుగ చేసుకున్నారు. నిజానికి అన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఉండటం వల్ల భగవాన్ రమణుల యొక్క స్వరపేటిక వెంటనే స్పందించలేదు. మౌనంలో ఉన్న గొప్పతనం, తద్వారా నువ్వు మనం అవగతం చేసుకోగలిగిన అద్భుతమైనటువంటి నిజ జీవిత సత్యం ఏమిటో తన జీవితం ద్వారా ప్రజానీకానికి తెలియజేసినటువంటి భగవత్ స్వరూపమే భగవాన్ రమణులు. నిజానికి అప్పటిదాకా వారిని మౌనస్వామి, బ్రాహ్మణస్వామి అని పిలిచేవారు. భగవాన్ రమణ అని ఆ వెంకటరామన్ అంటే రమణులకు ఆ సంబోధన ప్రారంభించింది కావ్యకంఠ గణపతి ముని. భగవాన్ అంటే దివ్యత్వాన్ని దర్శింపజేసేవారు. ఇంతమందికి అద్భుతమైన భగవతత్వంలోని ఆంతర్యాన్ని వివరిస్తున్న వీరు ఆ భగవత్ స్వరూపులే అని భగవాన్ రమణ అంటూ వారిని సంబోధించారు. ఇలా భగవాన్ రమణుల కావ్యకంఠ గణపతి ముని యొక్క సంబంధం అద్భుతంగా అనేకమైన విషయాలు మనకు విశదీకరిస్తూ ఉంటాయి. గురుగారు, వేద విజ్ఞానం అనంతమైనది, అపారమైనది. అటువంటి వేద విజ్ఞానం నేటి ఆధునిక ప్రపంచానికి ఎలా ఉపకరిస్తుంది? ఆధునిక సమాజం పాశ్చాత్య విజ్ఞాన ప్రభావంలో ఉండి సత్యాన్ని గుర్తించలేకపోతుంది. పాశ్చాత్య విజ్ఞానంలో భగవంతుడు నేరుగా భక్తులతో సంబంధం పెట్టుకోడు, మధ్యలో ఒక ఏజెన్సీ ఉండాలి. కానీ భారతీయ విజ్ఞానంలో అంతటా భగవత్ చైతన్యమే నిండి ఉన్నది. ప్రతి పదార్థము ఆ విష్ణు చైతన్యంతో ఉన్నదే అన్న భావన బలంగా మనలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆలోచన మనలో ఉండదో అప్పుడు ప్రకృతిలో మనకు లభించే సంపదలన్నీ ఆ భగవంతుడు మన భోగం కోసం మనకు అందజేస్తున్నాడన్న భావన మనలో పెరుగుతూ ఉంటుంది. అది ప్రకృతి విధ్వంసానికి దారితీస్తుంది. మన స్వార్థం కోసం, మన సుఖం కోసం, మన సంతోషం కోసం ప్రకృతి సంపదను నాశనం చేయటం అనేకమైన అనర్థాలకు దారితీస్తుంది. ఇలాంటి ఆలోచన బాగా ప్రబలుతున్న నేపథ్యంలో మన స్వార్థం కోసం మనం ఏవైనా చెయ్యవచ్చు. తల్లిదండ్రులు మన భోగాలకు, మన సుఖ సంతోషాలకు అడ్డు వస్తున్నారు కనుక వారిని వృద్ధాశ్రమంలో ఉంచటం న్యాయమే అన్న భావనతో యువత సమాజం ముందుకు వెళుతున్న నేపథ్యంలో వేద విజ్ఞానం అంతా ఆ పరమాత్మ చైతన్యమే, ప్రకృతితో కలిసి సహజీవనం చేయటం వలన మాత్రమే అద్భుతమైన ప్రయోజనం సిద్ధిస్తుంది అన్న సత్యాన్ని ఋషులు ఆచరించి మరీ చూపిన నేపథ్యంలో ఆ విజ్ఞానాన్ని అందుకుంటూ యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఎవరైతే భగవంతుడిలో అందరినీ చూడగలుగుతారో, అందరిలో భగవంతుడిని చూడగలుగుతారు, వారు ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా భావించి ఆరాధిస్తారు. పాముకు పాలు, చీమకు పంచదార పోయు కర్మభూమి మనది అన్న భావనతో ప్రతి ప్రాణిని దైవస్వరూపంగా భావించి ఆరాధించగలుగుతారు. ఇలాంటి ఆలోచన విధానం సమాజంలో పెరిగితే అది దేశానికి, ప్రపంచానికి అద్భుతమైన అభ్యుదయాన్ని ప్రసాదిస్తుంది.
లోకా సమస్త సుఖినో భవంతు అన్న భావన ప్రతి భారతీయుడిలో ఉంటుంది. అదే ప్రపంచానికి శ్రీరామ రక్షగా అందరినీ కాపాడుతూ ఉంది. ఎప్పుడైతే ఆ భావన స్వార్థ భావనగా మారి నేను మాత్రమే ఆనందంగా ఉండాలన్న ఆలోచన ప్రజలలో ప్రబలుతుందో అది ప్రళయానికి దారితీస్తుంది. అందుకే వేద విజ్ఞానము, ఆర్ష వాంగ్మయము ఈనాడు సమాజానికి అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. తెలుసుకుందాం. ఋషులు చేసిన త్యాగం, వారి యొక్క విజ్ఞానం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో గుర్తించి దానిని మనం అధ్యయనం చేసి అందరికీ అందించిన రోజున సస్యశ్యామలమవుతుంది ఈ ప్రపంచం. ప్రకృతి కళకళలాడుతుంది. విధ్వంసాలు తల ఎత్తవు. కరోనా లాంటి మహమ్మారులు మన కళ్ళ ముందు కదలాడవు. ఈ సత్యాన్ని గుర్తిస్తూ వేద విజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.